ఈరోజు మీకు లెస్ హెయిర్ని వాల్యూమ్ హెయిర్గా హెయిర్ కట్ చూపిస్తున్నానండి. చూసారు కదండి హెయిర్. ఈ హెయిర్ని ఇప్పుడు వాల్యూమ్ హెయిర్ కట్ చేస్తున్నాను. సో కట్ చేశాక చూడండి చాలా అంటే పల్చగా ఉన్నాయి కదా, దీన్ని తీసేసి కొంచెం హెయిర్ వాల్యూమ్ తీసుకొని కట్ చేస్తాను నేను. మేడం మీరు మధ్యలో పాపలు తీస్తారా, సైడ్ పార్టిషన్? మీరేం చేయండి, హెయిర్ హెన్నా పెట్టిన తర్వాత ఆయిల్ అప్లై చేసుకొని హెయిర్ వాష్ చేసుకోండి. డ్రైనెస్ రానియదు, హెన్నా పెడితే డ్రైనెస్ వస్తుంది. సో ఆ డ్రైనెస్ రాకుండా చూసుకోండి. చాలా తక్కువ కట్ చేస్తున్నాండి, ఎందుకంటే తిన పోనీ వేసుకుంటుంది అండ్ హెయిర్ వదిలేస్తుంది. సో డ్రెస్సెస్కి శారీస్కి సూట్ అయ్యేలాగా వేసుకోవచ్చు. సెకండ్ స్టెప్ అయింది, నేను థర్డ్ స్టెప్ చేస్తున్నాను. చూడండి హెయిర్ కట్ అయిపోయింది, కొంచెం వాల్యూమ్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు దీన్ని హెయిర్ సెట్టింగ్ చేసి చూపిస్తానండి. సిరం అప్లై చేస్తున్నాండి, తిన హెయిర్ కొంచెం డ్రై ఉంది. సో సిరం అప్లై చేసి సెట్టింగ్ చేస్తాను. చూసారు కదండి ఎంత బాగా అనిపిస్తుంది వాల్యూమ్. పొని ఇలా వేసుకోవచ్చు, వదిలేయచ్చు. చూసారు కదండి హెయిర్ కట్ వాల్యూమ్ ఎంత బాగా అనిపిస్తుంది. సో ఇప్పుడు మ్యారేజెస్ ఉన్నాయి అన్నది దానికి ట్రెడిషనల్గా అండ్ రిసెప్షన్స్కి అలా వదిలేసేయడానికి కూడా బాగుంటుంది. బటర్ఫ్లై క్లిప్ పెట్టేసుకోవచ్చు, నార్మల్గా ఫ్లాట్ క్లిప్ పెట్టుకోవచ్చు, హెయిర్ వదిలేయచ్చు, ఏ స్టైల్ అయినా మెయింటైన్ చేయొచ్చు అండి దీంతో. శోభ గారు ఎలా అనిపిస్తుందండి? వెల్కమ్. చూసారు కదండి ఇవాళ హెయిర్ కట్ అండ్ తనది బాగా డ్రై హెయిర్. సో తనకి ఏం సజెస్ట్ చేస్తున్నానంటే రోజ్మేరీ ఆయిల్, ఆరెంజ్ ఆయిల్, ఇవి అరోమా ఆయిల్స్ అండి. తల స్నానం చేశాక కండిషనర్ పెట్టుకోకుండా ఈ ఆయిల్స్ ఒక 5 డ్రాప్స్ 5 or 10 డ్రాప్స్ వేసేసి వాటర్లో డెల్యూట్ చేసేసి
ఫైనల్గా తల మీదకించి పోసేసుకొని టవల్ డ్రై చేసుకోండి. డ్రైయర్ ఎక్కువ వాడొద్దు. సో టవల్ డ్రై చేసుకోండి. సూపర్గా షైన్ ఉంటుందండి హెయిర్. థ్యాంక్ యూ.